మనిషి చనిపోయిన తర్వాత నిజంగా ఏమవుతుంది? మన శరీరం నేలమీద ఉండిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మన జీవితంలో చేసిన మంచి పనులు చెడు పనులు నిజంగా మన భవిష్యత్తును నిర్ణయిస్తాయా? ఈ ప్రశ్నలు చాలా కాలంగా మనిషి మనసులో ఉన్న సందేహాలు. వేల సంవత్సరాల క్రితం కూడా మనుషులు ఇదే ప్రశ్నలడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ఒక పురాతన హిందూ గ్రంథం ఉంది. అదే గరుడ పురాణం. ఒకసారి గరుడుడు విష్ణుమూర్తిని అడిగారు, ప్రభూ, మనిషి చనిపోయిన తరువాత ఆత్మకు ఏమవుతుంది? ఆత్మ ఎక్కడికి వెళుతుంది? పాపం చేసినవారికి ఏమవుతుంది? పుణ్యం చేసినవారికి ఏమవుతుంది? అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వుతో గరుడుణ్ణి చూసి చెప్పాడు, గరుడా, జీవితం అనేది కేవలం జననం నుండి మరణం వరకు మాత్రమే కాదు. మరణం తర్వాత కూడా ఒక ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణాన్ని తెలుసుకోవాలంటే కర్మను అర్థం చేసుకోవాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి జీవితంలో చివరి క్షణం చాలా ముఖ్యమైనది. ఆ సమయంలో మన శరీరం బలహీనంగా మారుతుంది. శ్వాస నెమ్మదిగా తగ్గిపోతుంది. చివరి శ్వాస తీసుకున్న క్షణంలో ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ సమయంలో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుందని పురాణం చెబుతోంది. ఆత్మ తన శరీరాన్ని బయట నుండి చూస్తుంది. తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారని చూస్తుంది. కాని వారితో మాట్లాడలేకపోతుంది. వారిని తాకలేకపోతుంది. అప్పుడు ఆత్మకు ఒక పెద్ద గందరగోళం ఏర్పడుతుంది. నేను ఇక్కడే ఉన్నాను, కాని నన్నెవరూ ఎందుకు చూడలేకపోతున్నారు అనే ప్రశ్న ఆత్మను బాధపెడుతుంది. గరుడపురాణం ప్రకారం ఆ సమయంలో యమదూతలు అక్కడికి వస్తారు. యమదూతలు అంటే యమధర్మరాజు పంపిన దూతలు. వారి పని ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్లడం. మంచి పనులు చేసినవారికి ఆ దూతలు ప్రశాంతంగా కనిపిస్తారు. కాని పాపాలు ఎక్కువగా చేసినవారికి వారు చాలా భయంకరంగా కనిపిస్తారని పురాణం చెబుతోంది. చనిపోయిన తర్వాత మొదటి 10 రోజులు ఆ ఆత్మ తన ఇంటి దగ్గరే ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. తన కుటుంబాన్ని చూస్తుంది. వాళ్లు చేసే కర్మలను చూస్తుంది. వాళ్లు ఏడుస్తున్నారని చూస్తుంది. అందుకే మన హిందూ సాంప్రదాయంలో చనిపోయిన తర్వాత పిండప్రదానం చేస్తారు. ఈ పిండాలు ఆ ఆత్మకు ఆహారంలాంటివని శాస్త్రాలు చెబుతాయి. ఈ కర్మలు ఆత్మకు శక్తినిస్తాయని పురాణాలు చెబుతాయి. అందుకే పూర్వీకులు ఈ సాంప్రదాయాలను ఎంతో ప్రాముఖ్యంగా పాటించారు. ఆ తర్వాత యమదూతలు ఆ ఆత్మను ఒక దీర్ఘమైన ప్రయాణానికి తీసుకెళ్తారు. ఈ ప్రయాణం చాలా కష్టమైనదిగా గరుడ పురాణం వివరంగా చెబుతోంది. ఆ మార్గంలో భయంకరమైన అడవులుంటాయి. ఎండిపోయిన నేల ఉంటుంది. కొన్ని చోట్ల మంటలుంటాయి. కొన్ని చోట్ల గాఢమైన చీకటి ఉంటుంది. ఈ మార్గంలో ఆత్మ తన జీవితాన్ని గుర్తుచేసుకుంటుంది. తాను చేసిన ప్రతీ పనిని గుర్తుచేసుకుంటుంది. తాను ఎవరికైనా చేసిన మంచి సహాయం, తాను చేసిన తప్పులు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకు వస్తాయి. చివరికి ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. యమలోకంలో యమధర్మరాజు సింహాసనంపై కూర్చొని ఉంటాడు. అతని ముఖం చాలా గంభీరంగా ఉంటుంది. అతని పని ఒకటే, ధర్మాన్ని నిలబెట్టడం. యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అనే దేవుడుంటాడు. చిత్రగుప్తుడు మనిషి జీవితంలో చేసిన ప్రతీ పనిని రికార్డ్ చేస్తాడు. మనం చేసిన మంచి పని, మనం చెప్పిన అబద్ధం, మనం చేసిన పాపం, మనం చేసిన పుణ్యం అన్నీ అతని లెక్కల్లో ఉంటాయి. ఆ తర్వాత యమధర్మరాజు ఆ లెక్కలు ఆధారంగా తీర్పు ఇస్తాడు. మంచి పనులు ఎక్కువగా చేసినవారికి స్వర్గలోకం లభిస్తుంది. అక్కడ సుఖసౌకర్యాలతో జీవిస్తారు. దేవతల మధ్య ఆనందంగా ఉంటారు. కాని పాపాలు చేసినవారికి నరకలోకం ఉంటుంది. గరుడ పురాణం ప్రకారం నరకంలో అనేక రకాల శిక్షలు ఉంటాయని పురాణం చెబుతోంది. ఉదాహరణకు అబద్ధాలు చెప్పినవారికి ఒక రకమైన శిక్ష ఉంటుంది. దొంగతనం చేసినవారికి మరో రకమైన శిక్ష ఉంటుంది. ఇతరులను బాధపెట్టినవారికి మరో రకమైన శిక్ష ఉంటుంది. ఈ శిక్షలు శాశ్వతం కావు. ఆత్మ తన పాపాల ఫలితాన్ని అనుభరించిన తర్వాత మళ్లీ పునర్జన్మ పొందుతుంది. ఇది హిందూతత్వంలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం. అదే కర్మ సిద్ధాంతం. మనిషి చేసిన ప్రతీ పని ఒక ఫలితాన్నిస్తుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది. చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. అందుకే మన పూర్వీకులు ఒక గొప్ప సత్యాన్ని చెప్పారు. మనిషి జీవితంలో సంపాదించిన డబ్బు, ఆస్తి, పేరు అన్నీ ఇక్కడే మిగిలిపోతాయి. కాని మనం చేసిన పుణ్యం మరియు పాపం మాత్రమే మనతో పాటు వస్తాయి. అందుకే ధర్మంగా జీవించాలి. ఇతరులకు సహాయం చెయ్యాలి. అబద్ధం చెప్పకూడదు. ఇతరులను బాధపెట్టకూడదు. గరుడపురాణం చెప్పే అసలు సందేశం భయం కాదు. అది మనిషికి ఒక గుర్తు. మన జీవితం చాలా విలువైనది. మనం ఎలా జీవిస్తున్నామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈరోజు మనం చేసే ప్రతీ పని మన రేపటి ప్రయాణాన్ని నిర్ణయిస్తుంది. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెబుతారు, ధర్మమే మనిషిని రక్షిస్తుంది. మనిషి జీవితంలో నిజమైన సంపద డబ్బు కాదు,
నిజమైన సంపద మంచి పనులు. ఎందుకంటే చివరికి మనతో పాటు వచ్చే ఒకటే వస్తువుంది. అదే మన కర్మ.